వరకు అయితే మీ బిజినెస్ చాలా సక్సెస్ ఉందనుకుంటున్నా. సో చాలా సంపాదించారనుకుంటా, ఎందుకంటే మీరు ఏ పూజ చేసినా కూడా చాలా వేలో తీసుకుంటారట. అసలు ఆ రేట్లో తగ్గించే ప్రసక్తే లేదని చెప్పేసి కొంతమంది నా దగ్గర మాట్లాడడం జరిగింది. కాబట్టి అది ఈరోజు నేను అడగడం జరుగుతుంది, అది ఎంతవరకు నిజం. సో చూడండి, కామాఖ్యలో నా బావమరిదిలేం లేరండి. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఫీజు తీసుకోకుండా డాక్టర్ చూస్తాడా? చూడరు. ఒక లాయర్ దగ్గరికి వెళ్తారు, ఫీజు తీసుకోకుండా వాదిస్తారా? మరి ఇక్కడ ఏంది మాకు బిజినెస్ అంటారు. మాకేందో దీంట్లో పెద్ద పాముకొని బిల్డింగ్ కట్టేంత ఏం లేదండి. క్లయింట్కి చెప్తాము, అక్కడ పూజ ఒప్పిస్తాం, చేస్తాం అంతే. మేము పోయిన ఛార్జెస్ అవి ఇవి చెప్తాము. అంతకుమించి దీంట్లో మేము కోటలు కట్టేది ఉందా, కోట్లు వెనకలు వేసుకునేది ఉందా? ఇప్పుడు చిన్న మహామృత్యుంజయ హోమానికి పిలిస్తే 20-30 వేలు రాడు పంతులు. మరి పంతులు ఊరికే చేస్తున్నాడా? ఎవరు ఊరికే చేస్తున్నారండి? కామాఖ్యలో నా బావమరుదులు కానీ నా బంధువులు కానీ ఎవరు లేరండి. నేను ఏం నేనేమో సేవ చేస్తున్నాను, నేనేం చెప్పట్లేదే. నేను ఆస్ట్రాలజీ అండ్ ఆస్ట్రాలజర్గా నేను ఫీజు తీసుకుంటున్నాను, వాళ్ళకి కావాల్సినవి చెప్తున్నాను, అంతే కదా. ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మీకు ఏదో ఎవరో సమ్ ఎక్స్ అనే పర్సన్కి మీ బంధువులకు ఎవరికో సర్జరీ కావాల్సి వస్తుంది, డాక్టర్ ఫ్రీగా చేస్తాడా? మీ మీద ఎంత అభిమానం ఉన్నా ఫ్రీగా చేస్తాడా? దానికి అయ్యే ఆపరేషన్ థియేటర్ ఖర్చులు అవుతాయా లేదా? మరి అది బిజినెస్ అంటే ఎట్లా అవుతుంది? డాక్టర్కి ఉండొచ్చు కొంచెం, డాక్టర్ దాని ద్వారా లబ్ధి పొందొచ్చు, జ్యోతిష్యులు కూడా లబ్ధి పొందుతారు కొంచెం, అంతే తప్పితే మేమేమన్నా విజయమాలు ఎలాగ వెనకలేసుకుంటున్నామా? కోట్లు ఏమన్నా లేదు కదా, జస్ట్ పీనట్స్ అంతే.